నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఎల్ అనే లెటర్ న్యూమరాలజీ ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు లెటర్ ఎల్తో ఉండి చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చే ఒక అమ్మాయి పేరు. ఈ పేరు ఏ అమ్మాయి పెట్టుకున్నా పర్సనల్ లైఫ్లో భర్తతో చాలా ఇబ్బందులు పడే పేరు. సో ఈ పేరు లావణ్య. సో ఈ లావణ్య పేరులో డైవర్స్ రేట్ 60 to 70% ఉంటుంది. అండ్ ఆ 20 to 30% కూడా దే విల్ నాట్ బీ హెల్తీ. వాళ్ళు ఏదనుకున్న రివర్స్గా ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యం ఉండదు, ప్రశాంతంగా అంటే రెండు బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి లావణ్యలో, 18 నంబర్ అండ్ 12 నంబర్. ఈ రెండు నంబర్ల కారణంగా లావణ్య అనే వాళ్ళు పెళ్ళికి ముందు మహారాణిలాగా ఉండే లావణ్యలు పెళ్ళైనాక చాలా ఇబ్బందులు, అత్తింట్లో వేధింపులు, చాలా గృహహింసలకి లోనవుతున్నారు. అండ్ నాకు చాలామంది లావణ్యాలు అంటే ఆల్మోస్ట్ ఒక 3 to 4 lakhs లావణ్యాల పైన రీసెర్చ్ చేసిన తర్వాత ఈ పేరు గురించి చెప్పడం జరుగుతుంది. సో నాకు వచ్చే ఎంక్వైరీస్లో డైలీ 3 to 5 లావణ్య పేర్లు ఉన్నాయి. దీంట్లో ఈ 5 నేమ్స్లో 3 నేమ్స్ పెళ్ళైన వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ కూడా ఉంటున్నారు. నేను అడిగేది లావణ్య, అమ్మ పెళ్ళయిందా? పెళ్ళయింది. కాపురం ఎలా ఉంది? బాగలేదు. సో 100% ఈ 18 నంబర్ 12 నంబర్ కారణం. సో ఎల్ అంటే 3, ఏ అంటే 1, వి అంటే 6, ఏ అంటే 1, ఎన్ అంటే 5, వై అంటే 1, ఏ అంటే 1, 18 నంబర్. ఈ 18 నంబర్ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. సో చంద్రుడిలోంచి రక్తం కారుతుంటే ఎలా ఉంటుంది? చంద్రుడిలోంచి వెన్నెలు రావాలి. బట్ ఇక్కడ 18 అంటే ఒక చంద్రుడు లాంటి బొమ్మ గీసి దాంట్లోంచి రక్తం కారుతున్నట్టు, కింద కుక్కలు నెక్కలు ఆ రక్తాన్ని తాగుతున్నట్టు, ఒక లైఫ్ ఎలా ఉండాలో అలా లేని విధంగా ఉండే నంబరే 18 నంబర్. సింగిల్ నంబర్ 9 నంబర్ పవర్ వేరే, 27 నంబర్ పవర్ వేరే, 54 నంబర్ పవర్ వేరే. 18 నంబర్ పైథాగరస్ సిస్టంలో వచ్చిన, చాల్డిన్ సిస్టంలో వచ్చిన ఇట్ ఈస్ ఎ నంబర్ ఇండికేటింగ్ టెన్షన్స్, యాంగ్జైటీస్. ఏ విషయం జరిగినా టెన్షన్గా ఉంది అంటారు. పెళ్ళైనాక 18 నంబర్ యాక్టివేట్ అయిపోయి భర్తతో తిట్టించుకోవడం, దెబ్బలు తినడం, బాధలు పడడం, డిప్రెషన్లోకి వెళ్ళడం, విడాకులు తీసుకునే నంబర్ 18 నంబర్. కబాలా సిస్టంలో టోటల్ నంబర్ 22లో 10 ఓవల్స్, 12 కాన్సనెంట్స్. ఈ 12 వల్ల ఏది కోరుకున్నా దానికి వ్యతిరేకంగా వస్తుంది. సో లైఫ్ ఆనందంగా ఉండాలంటే ఆనందం ఉండదు, ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యం ఉండదు, ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతత ఉండదు. ఏది కోరుకున్న లావణ్య దానికి విరుద్ధంగా వచ్చే నంబర్ 12. సో నా దగ్గరకు వచ్చిన లావణ్య సో చాలా అంటే రేర్ కేసులు ఇవి. ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయింది, పెళ్ళైన 1 yearకి అంతా డైవర్స్ అయింది. సెకండ్ మ్యారేజ్ 6 నెలలకే వదిలేసి వెళ్ళిపోయాడు అబ్బాయి. సో ఈ అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయినప్పుడు ఆ అబ్బాయి పేరులో ఇది లోపం ఉంది, నేను బాగా చదువుకున్నాను, మంచి ఫ్యామిలీ, సో తప్పు అతనిది అయి ఉండొచ్చు, నాది కాదని ఒక 1 year తర్వాత వాళ్ళ ఇంట్లో బలవంతం పెట్టి రెండో మ్యారేజ్ వాళ్ళ దగ్గర బంధువులనే చేసినారు. బట్ ఇది 6 monthsకే ఆ అబ్బాయి వదిలేసి వెళ్ళిపోవడం. ఈ అమ్మాయి చాలా డిప్రెషన్. సో 19 years అప్పుడు ఒక మ్యారేజ్ డైవర్స్, 21st year ఎండింగ్కి సెకండ్ మ్యారేజ్. సో 22 ఏళ్ళకంతా లైఫ్ జీరో. సో ఈమెతో పాటు పుట్టినందరికీ పిల్లలు, భర్తతో హ్యాపీగా ఉండడం చూసి ఈ అమ్మాయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సో లైఫ్ ఎందుకు, బతకడం ఎందుకు, తల్లిదండ్రులకి ఉన్నది ఒకే కూతురు, తల్లిదండ్రులు కూడా చాలా బాధ ఈ అమ్మాయిని చూస్తారే, మంచిగా ఉంటే హ్యాపీగా ఉంటే అలాంటి బిడ్డ ఇలా ఉంది అనేసి. సో పేరెంట్స్, ఫ్రెండ్స్ సలహా మేరకు నన్ను కలవడం జరిగింది 5 years బ్యాక్. లావణ్య పేరులో 2 అక్షరాలు మార్చాను. మామూలుగా 1 అక్షరమే మారుస్తాను. ఇక్కడ ఈ పేరులో చాలా నెగిటివ్ ఉంది. యూజువల్గా లావణ్య, సౌజన్య, రమ్య ఇలా వచ్చే పేర్లో నెగిటివ్ వైబ్రేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్, చాలా ఇబ్బందులు, ఏది పట్టుకున్న ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో లావణ్య పేరులో 2 అక్షరాలు మార్చి నేను కోర్స్ రాయమని చెప్పడం,
సో మొదటి 14 రోజుల్లోనే ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ వచ్చింది, ధైర్యం వచ్చింది, నేను బతకగలను, సో నాకు ఏంటి, సో నా లైఫ్ నేను బ్రహ్మాండంగా లీడ్ చేయగలనే కాన్ఫిడెన్స్. అంతకుముందు ఆ కాన్ఫిడెన్స్ లేదు. రెండు డైవర్స్ అయ్యే కొంది కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయింది. సో లావణ్యకి నేను చెప్పిన లక్కీ స్టోన్స్ 3 లక్కీ స్టోన్స్ చెప్పాను. 3 లక్కీ స్టోన్స్ ధరించింది. నేను చెప్పినట్టే కోర్స్ రాసుకుంది, బైక్ మీద కార్ మీద స్టిక్కర్ వేసుకుంది, వాట్సాప్లో ఫేస్బుక్లో ట్విట్టర్లో నేను చెప్పినట్టే స్పెల్లింగ్ మార్చుకుంది. సో ఈ అమ్మాయికి ఆల్మోస్ట్ ఇలా సెకండ్ మ్యారేజ్ అయ్యే ముందుకి ఇబ్బంది అయ్యే ముందుకి 6 నెలలుగా ఆఫీస్ కూడా మానేసింది, జాబ్ వదిలేసింది. ఒక మంచి కంపెనీకి అప్లై చేసుకుంది, మంచిగా జాబ్ వచ్చింది, జాబ్ చేసుకుంటా ఉన్నింది పాప. 7 మంత్స్ తర్వాత మంచి మ్యాచ్ వచ్చింది. ఇలా అయ్యిందని చెప్పారు, 2 ఇబ్బందులు అయ్యాయి పాపకి, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చెప్పండి అంటే ఆ అబ్బాయి అతను కూడా డైవర్సీనే, అతనికి సెకండ్ మ్యారేజ్. సో ఇద్దరిది పేర్లు డేట్ ఆఫ్ బర్త్లు నాకు పంపించడము, ఇద్దరికి పొంతనాలు బాగా కుదరడం. సో మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంది. సో ఈ బంధము చెక్కు చెదరదు, సో నాగార్జున సిమెంట్ లాగా బంధం బాగుంటుంది అని చెప్పడం. సో పెళ్ళై ఇప్పుడు 3 ఇయర్స్ అయింది, చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. సో లావణ్య పేరులో 18 నంబర్ 12 నంబర్ వల్ల పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ పేరులో కరెక్షన్ చాలా చాలా అవసరం. సో ఒకవేళ మీ పేరు లావణ్య అయితే మీ పూర్తి పేరు అంటే ఇంటి పేరుతో కలుపుకొని పిలిచే పేరు అంటే లావణ్య, కొంతమంది లవ్స్ అంటున్నారు, లవ్వు అంటున్నారు. ఇలా పిలవడం వల్ల ఇంకా నెగిటివ్ వైబ్రేషన్స్ పెరిగిపోతాయి. పేరుని పగలగొడితే ఆ పేరులో ఉన్న దైవత్వం వెళ్ళిపోయి దాంట్లో ఉన్న నెగిటివ్ బయటపడుతుంది. శ్రీనివాస అంటే అమృతం, సీను అంటే విషం. ఒకవేళ రాజేశ్వరి పేరు బాగుంటే రాజీ అంటే లైఫ్ అంతా రాజీలు అయిపోతాం. సో గోవింద్ పేరు బాగుంటే గోవి, నరేష్ అనుకో బాగుంది అనుకోండి నర్రి అంటున్నారు నర్రు, మహేష్ బాగుంటే మహి అంటున్నారు మహు. ఇవన్నీ అపచారాలు. సో ముద్దు పేర్ల వల్ల నెగిటివ్ ఎక్కువ. సో మీ పేరు గల ఒకవేళ లావణ్య అయితే పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్ 9121685513 9121685513కి వాట్సాప్ చేయండి, ఇంగ్లీష్లో టైప్ చేయండి, సమస్యలు పెట్టకండి. పేరులో ఎంత నెగిటివ్ ఉంది, ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను. ఎందుకంటే కొన్ని వేల మంది లావణ్యాలు నా కరెక్షన్స్ వల్ల చాలా హ్యాపీ పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. జాబ్ పరంగా హస్బెండ్తో రిలేషన్ కానీ మంచి సంతానం కానీ. మనకు కావాలంటే పేరులో అక్షరం మార్పు అయితే LAVANYAలో ఖచ్చితంగా ఉంది. సో పేరులో చెక్ చేయించుకోండి, అవసరమైన అపాయింట్మెంట్ తీసుకోండి. పేరులో ఒక అక్షరం మార్పు ద్వారా విజయాన్ని సాధించండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో న్యూమరాలజీ ప్రకారం మనం మాట్లాడుకోవాలి అనుకుంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు అందరూ తెలుసుకోవాలనుకుంటారు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే ప్రాసెస్ ఏంటి మీ దగ్గర? చాలామందికి పేరులో బలం ఉందా లేదా. సో మీ పేరులో కొంతమందికి ఏమంటే పుట్టుకలో ఉన్న శక్తి వల్ల 20-25 వరకు తిరుగు ఉండదు. బట్ జీవితాంతం బాగుండాలంటే పేరులో బలం బాగుంటేనే సాధ్యం. పేరులో బలం లేకుండా 25 ఏళ్ళ తర్వాత నెట్టుకోరావడం అసాధ్యం. సో పేరులో 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్, పైథాగరస్లో 19 నంబర్, పైథాగరస్లో 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 48 నంబర్, 57 నంబర్, 64 నంబర్స్ ఉంటే అసలు ఆలోచించకుండా పేరులో కరెక్షన్స్ అవసరం. సో కరెక్షన్స్ ఎంత తొందరగా తీసుకుంటే మీకు అంత మంచిది. దోషాలు ఉన్నాయని చెప్పగలను కానీ మిమ్మల్ని ఫోర్స్ చేసి కరెక్షన్స్ చేసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పలేను. సో ఎందుకంటే ఇలా ప్రపంచంలో ఎవరు చెప్పరు మీ పేరులో ఏముంది, మీ దోషాలు ఓపెన్ చేసి చెప్తామని ఎవ్వరు చెప్పరండి. నేను కూడా ఎందుకు చెప్తానంటే మీరందరూ బాగుండాలి. ఈ న్యూమరాలజీ అనేది ఒక అమృతం. ఈ అమృతాన్ని తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్క హిందువు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ ఇలా భాష, ప్రాంతం ఎలాంటి భేదాలు లేకుండా, ఎందుకంటే పూజా విధానం ఏముండదు,
దీంట్లో మీకు పెన్ను, ఒక బుక్కు, నేను చెప్పిన లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుంది. సో పేరులో రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే అంత మంచిది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్ వాట్సాప్ నంబర్స్కి పెడితే నేను క్లియర్గా పరిశీలించి 24 గంటల లోపల పేరు బాగుందా లేదా చెప్తాను. బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా అరే ఏమవుతుందిలే అనుకోవద్దండి. ఇది 35 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే మీకు అంత మంచిది. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సెకండ్ వాట్సాప్ నంబర్ 8688068888 8688068888. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్స్, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. ఒకరికి 5 మినిట్స్లో రావచ్చు, ఒకరికి 10 మినిట్స్లో రావచ్చు. 24 అవర్స్ లోపల ఖచ్చితంగా రిప్లై వస్తుంది. మీరు వాట్సాప్ చేసినప్పుడు మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేయండి అండ్ జస్ట్ వెయిట్. కొంతమంది హాయ్ అని పెడుతున్నారు, నేను హాయ్ అని పెట్టే వరకు వెయిట్ చేస్తున్నారు. నేను ఆన్లైన్లోనే ఉంటానండి, వాయిస్లు ఇస్తూ ఉంటాను, ఇంకొక టైప్ చేస్తుంటాను. కాబట్టి మీరు హాయ్ అని ఇలా పెట్టకుండా మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం పెట్టి వెళ్ళిపోండి ఆఫ్లైన్. నేను మీకు రిప్లై నా నంబర్ నుంచి రిప్లై ఇవ్వనండి, ఆఫీస్ నంబర్స్ నుంచి రిప్లైలు వస్తాయి. మీరు పెట్టిన నంబర్కి నేను రిప్లై ఇవ్వను. సో మై స్టాఫ్ విల్ సెండ్ యూ మై వాయిసెస్. సో విన్నాక బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేరుగా రాగలిగిన వాళ్ళు ఆదివారం పూట మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్లో మన ఆఫీస్ ఉంది. అపాయింట్మెంట్ తీసుకున్న అడ్రస్, లొకేషన్ అన్నీ పెడతాము. సో డైరెక్ట్గా రావడానికి ట్రై చేయండి. రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లాంటి విషయాల్లో ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా కలవాలి అనుకునేటువంటి వాళ్ళు సో మణికొండ ఎవ్రీ సండే అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాలి అనుకుంటే కూడా మీరు వెళ్ళొచ్చు. ఆ విధంగా సరే మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎవ్రీ సండే మీరు మణికొండ వెళ్ళి జనరల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.